ఇప్పుడు మేము ఇక్కడ పార్కింగ్ చేస్తారు కదా వెహికల్స్, అక్కడ పక్కన ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయంకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటో నేను ముందుకెళ్ళి చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా శివాలయము. ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తారు స్వామివారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా బాబుది మొక్కు తీర్చుకున్న వీడియో చూసారు కదా, మీకు నాకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా పాప కూడా ఇలాగే మేము మొక్కు తీర్చుకున్నాము ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. అప్పుడు స్టెప్స్ ఉన్నాయి, ఇప్పుడు స్టెప్స్ లేవు. స్టెప్స్కి మెట్ల పూజ చేసుకొని మేము మొక్కు తీర్చుకున్నాము. వాటి యొక్క ఫొటోస్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, పార్ట్ 4 వీడియోలో. అండ్ ఇప్పటి వరకు మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూస్తారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి దీనికి. అండ్ ఇలాగే ఎంకరేజ్ చేయండి, ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఈ వెండ్రకొండ గుట్ట గురించి చాలా వీడియోస్ వచ్చాయి కానీ ఇంత పెద్ద బ్లాగ్ అయితే ఎవరు చేయలేదు. నేను చాలా